Please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేష్ నవరాత్రులు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి ఆర్భాటంగా చేసే, ఆనందంగా చేసే, ఉల్లాసము ఉత్సాహంతో చేసే కుటుంబ సభ్యులు మొత్తం ఆనందోత్సవాలతో గడుతూ సంవత్సర కాలం పాటు ఆనందంగా ఉండాలి అంటే ఈ ప్రమథ గణాలు 33,000 కోట్ల దేవతలు అందరూ పూజించి నచ్చి మెచ్చింపచేసే ఈ పూజా కార్యక్రమాలు అద్భుతం. ఈ భగవంతుడు భూమి మీదకి వచ్చి ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ కార్యక్రమాలు ప్రమథ గణాలు వీరికి సేవలందించి ఈ కార్యక్రమం అద్భుతంగా చేయడమే మనకు నేర్పిన సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు నిలబెట్టడమే ఈ పండగ ముఖ్య ఉద్దేశం. చిన్నారులు సైతం వాళ్ళు చదువుకునే చదువుల్లో నేర్చుకునే విద్యా నేర్పుల్లో ఈ కార్యక్రమం అద్భుతంగా చేయాలి అనేదే మనకు పెద్దలు నేర్పిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో పిల్లలందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం గడిపి నవరాత్రులతో పాటు బ్రహ్మాండంగా నిన్నటి వినాయక చవితి ప్రారంభమైన నాటి నుండి నవరాత్రుల వరకు మరియు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మన హిందూ సాంప్రదాయంలో మొట్టమొదట నేర్పిన సాంప్రదాయం. ఇటువంటి కార్యక్రమాలు అద్భుతంగా ఆయుష్ వైద్యశాఖ న్యావనంది పురుషోత్తం భక్తులు ఈ కార్యక్రమం నెలకొల్పి అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేయడం వీరికి వేరే సాటి అనిపించుకుంటున్నారు. వీరందరినీ చేసి ఒక వినాయక ప్రతిమను తీసుకొచ్చి అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ఆనందోత్సవాల్లో చేస్తున్నారని మనం భావించవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పిల్లల్లో సభ్యత, సంస్కృతి నేర్పడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది భగవత్ ఆశీర్వాదం కోసం భగవంతుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇటువంటి చేసేవారిని అత్యద్భుతంగా ఆశీర్వదిస్తారని మనము నేర్చుకున్న సిద్ధాంతంలో ఒకటని మనం తెలుసుకోవచ్చు. న్యావనంది పురుషోత్తం ఇటువంటి కార్యక్రమాలు చేయడం విద్యుక్త ధర్మం. డ్యూటీలో అత్యద్భుతంగా పేదలకు వృద్ధాప్య శిబిరాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మన పిల్లలకు నేర్పే సంస్కృతులను మనం భావించవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మున్ముందు నవరాత్రోత్సవాలే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలను కార్యక్రమం మనము అందరికీ ఆదర్శప్రాయంగా అందరూ నేర్చుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ భావి భారత నిర్మాణాన్ని మరియు భగవంతుడి ఆశీర్వాదాన్ని పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమాలని ఈ నవరాత్రిలో చేస్తారని మనం ఆశిద్దాం. ఇటువంటి కార్యక్రమాలతో మానసిక ఉల్లాసము మరియు మనశ్శాంతి మరియు కుటుంబాలు సైతం ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడము, అందరూ కలిసి ఆనందోత్సవాలతో ఈ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేది మన ఐక్యతకు ముఖ్య సాధనం. ఈ ఐక్యత ముఖ్య సాధనం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందరూ ఒక దగ్గర ఇటువంటి కార్యక్రమాలు చేసి భక్తి శ్రద్ధలతో అద్భుతంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనం దినచర్యలో ఎక్కడెక్కడో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంతో శ్రమ ఓర్చి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి, దైవ చింతన పెరుగుతుందని మనం ఆలోచిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజల్లో ఒకరికొకరు శత్రుత్వం మిత్రుత్వం వచ్చి మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు మనం కొనసాగించే ఉద్దేశము ఇటువంటి పిల్లల్లో స్నేహతత్వం పెంచుకునే తత్వం, పెద్దల్లో అనురాగాలు, కుటుంబాల్లో అనురాగాలు పెంచుకునే తత్వం అనేది మనం ఆశిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మనం సాగించి అత్యద్భుతంగా ప్రజల్లో హైందవ సాంప్రదాయాలు నిలబెట్టడము మరియు పిల్లల్లో భక్తితత్వము నిలబెట్టడం అనేది మనం సాంప్రదాయంగా నేర్చుకునవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మనం ఎన్నో చేద్దాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనిషి ఆధ్యాత్మికము మరియు అదే కాక స్నేహత్వం పెరుగుతుందనే న్యావనంది పురుషోత్తం గారి అభిలాష. ఈ కార్యక్రమం ముందు సాగిద్దామని